హాయ్ హలో ఫ్రెండ్స్, వరంగల్ టు పాకాల్కి 43 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఈ మధ్యలో మనం వస్తుంటే నర్సంపేట టు పాకాల్ మధ్యలో పాకాల్ అశోక్ నగర్ అని ఉంటుంది. ఇక్కడనే మనకి ఏమైనా ఫుడ్ హోటల్స్, డ్రింక్స్ ఏమైనా మనం తినడానికి కావాల్సినవి ఏమైనా కావాలంటే ఇక్కడ తీసుకోండి. సో ఇక్కడ తీసుకుంటే బెటర్, కొంచెం తక్కువలో వస్తాయి. మళ్ళీ పాకాలకి ఎంటర్ అయినాక అది అక్కడ తీసుకోవాలంటే కొంచెం కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఏదైనా కొంచెం లైట్ 5 to 10 రూపీస్ అంతే, పెద్దగా ఏమి. ఇక్కడ ఒక పెట్రోల్ పంప్ ఉంది కదా, ఇండియన్ ఆయిల్. ఇక్కడ పెట్రోల్ ఆర్ డీజిల్ దొరుకుతుంది మనకు. సో ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది పాకాలు. ఆ మధ్యలో పొలాలు, పంట పొలాలు, వరి చేను, సో రోడ్డు పక్కల చెట్లు, వరి పొలాలు అవి ఇవి చాలా ఉంటాయి ఇక్కడ సైడ్. సో పాకాల్ అనేది మంచినీటి సరస్సు కాబట్టి దాని కింద చాలా వందల ఎకరాలు వరి సాగు చేస్తారు. సో ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మనకు కనిపించేది గంగమ్మ గుడి అంటారు. ఇక్కడ బతుకమ్మ ఆడతారు. సో ఇదంతా గంగమ్మ గుడి. వాటర్ వస్తాయి. పాకాలు మత్తడి పోస్తే, అంటే పాకాలు నిండి ఎక్కువ వాటర్ ఫ్లో ఎక్కువ అయితే ఇది ఇక్కడ అక్కడ ఎగ్జిట్ అయ్యే వాటర్ ఇక్కడ వెళ్ళిపోతాయి. ఇటు నుంచి ఈ వాటర్ అనేది బంగాళాఖాతంలో కలుస్తాయి, ఎక్స్ట్రా ఎగ్జిట్ అయిన వాటరు. సో ఆ తర్వాత అన్ని పంట పొలాలు అలా అలా కనిపిస్తాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది పాకాల్ గుట్టలు అవన్నీ ఉంటాయి, చెట్లు అవి ఇవి. ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది, ఫ్రంట్లో వచ్చే బోర్డు. అదేంటంటే నైట్ 9 o'clockకి క్లోజ్, మార్నింగ్ 6 o'clock ఓపెన్ అని ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చాలా జంతువులు తిరుగుతూ ఉంటాయి. లైక్ టైగర్ కూడా వచ్చింది మొన్నట్లో, టైగర్ వచ్చిందని చెప్పారు. టైగరు చాలా ఉంటాయి, చాలా చాలా జంతువులు ఉంటాయి ఇక్కడ. సో అందుకే ఆ బోర్డు అక్కడ పెట్టారు. సో నైట్ వెహికల్స్ అలో ఉండదు. ఇప్పుడు వచ్చేది పాకాల కట్ట అంటారు దీన్ని. ఇక్కడ సైడ్ రైట్ సైడ్ ఇదంతా పార్కింగ్, కార్ పార్కింగ్, వెహికల్ పార్కింగ్. సో ఇది ఆర్చి అన్నట్టు. మన పాకాలకి మెయిన్ ఎంట్రెన్స్ ఆర్చి. లోపలికి వెళ్ళాక సో ఇట్లా ఉంటుంది. మామూలు కొంచెం రోడ్డు కొంచెం బాగాలేదు. సో తర్వాత దీన్ని గండు తూము అంటారు. ఈ తూము అనేది ఏంటంటే మనకు కాకతీయుల నాటు కట్టించింది ఇది కట్టడం. సో గణపతి దేవుడు ఈ చెరువును తవ్వించారు. సో ఇది కాకతీయులు కట్టించిన తూము అండి ఇది. సో అది అక్కడ కనిపించేది, దాన్ని నాగలి అంటారు. నాగలి తెలుసు చాలామందికి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ చెరువుని గణపతి దేవుడు వాళ్ళు అంటే దాన్ని తవ్వించి దీంతో నాగలి కట్టి తవ్వారు అనేది ఒక వినికిడి, అంటే చెప్తా ఉంటారు పెద్దలు ఇక్కడ. సో ఇది నాగలి, అది ఎందుకంటే అప్పుడు పాత నాగలి ఇది. సో అది చెరువు అటు సైడ్ పక్కన అదంతా బోటింగ్ ఏరియా అండి, అది కంప్లీట్ బోటింగ్ ఏరియా. సో అక్కడికి వెళ్ళాలంటే అటు సైడ్ నుంచి వెళ్ళాలి. సో ఇక్కడ అన్ని ఇండికేషన్స్ ఇచ్చారు ఎక్కడ ఏముంటుందని. సో ఇట్లా వచ్చాక క్రోకడైల్స్ ఉన్నాయని జాగ్రత్త అని చాలా క్రోకడైల్స్ ఉన్నాయి దీంట్లో నాకు తెలిసి. చాలా ఉన్నాయి, 500 ప్లేసెస్, ఇంకా చాలా ఉండొచ్చు. ఇక్కడ ఆర్చి బాగుంది. ఆర్చి చాలా చాలా బాగా డిజైన్ చేశారు. సో నాకు చాలా చాలా నచ్చింది ఆర్చి, క్రోకడైల్స్ ఇటు సైడు. ఇటు స్టెప్స్ ఇవి వచ్చేసి మనం బోటింగ్ వెళ్ళడానికి ఈ స్టెప్స్ పెట్టారు. ఇక్కడ వాటర్ చాలా వచ్చాయి, ఇప్పుడంతా రెయిన్ సీజన్ కదా, వాటర్ చాలా ఫుల్ అయ్యి మత్తడి పోస్తుంది. సో అందుకే కొంచెం ఎవరిని అలౌ చేస్తలేరు బోటింగ్కి. ఇంకొక 4-5 డేస్లో అలౌ చేస్తారంట, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ అనుకున్నా, ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళని కనుక్కుంటే చెప్పారు. సో ఇప్పుడు చాలా వాటర్ ఉండడం వల్ల ఈ బోటింగ్ అనేది ఆపేశారు. బోటింగ్ అవి అన్నీ జాకెట్స్. సో బోటింగ్ ఫర్ హెడ్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 50 రూపీసే అండి. 50 రూపీస్. ఇది తేలుతూ ఉంది వాటర్ పైన, చాలా బాగా అనిపించింది. సో ఇది బోట్ అండి. దీనికి ఫర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్. జస్ట్ అట్లా ఒక 1 కిలోమీటర్ అట్లా తిప్పుకొని వస్తారు లోపల.
లేక్లో 1 కిలోమీటర్ తిప్పుకొని వస్తారు. సో మేము తిరిగాము, మాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఇది వాటర్ ఎక్కువ ఉండడం వల్ల బోటింగ్ టైమింగ్స్ అండి, మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 5:45 PM క్లోజ్ అండి. ఇది కట్ట లోపల కింద డౌన్ అండి, మనుషులు నడుచుకుంటూ రావాలంటే ఇట్లా రావాలి. సో ఇది ఇక్కడ సైడ్ పైనుంచి వెహికల్స్, కారు ఆర్ ఏదైనా వెహికల్స్ రావాలంటే ఇట్లా పెట్టారు. కట్ట కింది తూమ్ డౌన్ ఇట్ సైడ్. సో ఇక్కడ తూమ్ వాటర్ అండి, పొలాలకు వెళ్ళే నీళ్ళు అవి. ఇక్కడ చాలా షూటింగ్లు కూడా చేశారు, వెడ్డింగ్ షూట్లు అవి చాలా షూట్లు అవుతాయి. ఇదంతా ప్లే ఏరియా అండి, ప్లే వరల్డ్ అంటే పిల్లలకు సంబంధించిన ప్లే ఏరియా అండి. కంప్లీట్ నేచర్లోనే, అడవిలో ఉంటుంది మొత్తం ఇదంతా, చెట్ల మధ్యలో ఇట్లా మంచిగా న్యాచురల్గా అంటే చేశారు. మొత్తం జారుడు బల్లలు, స్టెప్స్, ఉయ్యాలలు, లైక్ అది ఇవి జంపింగ్. సో ఇవి అన్నీ చైర్స్ అది జంపింగ్ది ఇది ఒకటి ఉంది చిన్నపిల్లలకి. సో కూర్చోడానికి అటు సైడు ఆర్మీ టైప్ ఇవి ఎక్కడానికి, పిల్లలు ఎక్కి అటు దిగడానికి. ప్లస్ అక్కడ స్టాండ్ ఎక్కి ఆ టైర్ల మధ్యలోంచి నడుచుకుంటూ వెళ్ళి అక్కడ నుంచి ఆ స్టెప్స్ నుంచి అక్కడ ఆ తాళ్ళలో నుంచి అది పట్టుకొని అంత చిన్నపిల్లల ప్లేయర్ యాక్టివిటీస్, జారుడు బల్లలు. సో ఇవన్నీ టోటల్ ఫారెస్ట్ లోపల ఉంటాయి, ఫారెస్ట్ లోపల బాగుంది ఇది. సో ఇక్కడ చెట్లు కూడా ఒక్కొక్కటి చూడు ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్ద పెద్ద చెట్లు అవి. ఇక్కడ అన్ని రూట్స్ ఉన్నాయి లోపల. ఈ రూట్స్ అనేది ఏంటంటే ఒక్కొక్క రూటు ఒక్కొక్క గార్డెన్కి లేదంటే ఒక ఊబి లాంటి దానికి డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్తాయి ఇవి మన ఈ రూట్స్. సో ఇక్కడ గుడ్డెలుగులు అవన్నీ ఉన్నాయి చాలా రియల్గానే, మేము చూసామన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు చాలామంది. ఇక్కడ చూడండి పుట్టలు, పాములు కూడా కనిపించాయి ఇక్కడ. సో మేము షూట్ చేసి ఇక్కడ ఇదంతా న్యాచురల్, ఇది ఎవరు చేయలేదు, ఇదంతా ఆర్చ్ ఎంట్రీ టైప్లో. సో ఇదంతా న్యాచురల్గా దానికి అదే ఫామ్ అయింది. సో దాంట్లో కొంచెం ఈ సైడ్ అంతా లెఫ్ట్ సైడ్ ఊబి అంట ఇది మనుషులు ఎవరైనా వెళ్తే ఆ ఊబిలో పడి బయటికి రారు. ఊబి అంటే మీకు ఐడియా ఉంటుంది నాకు తెలిసి, మీరు మూవీస్లో చూస్తారు కదా, ఇట్లా బురదలో పడితే వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటారు, బయటికి రారు మళ్ళీ. సో అదన్నట్టు ఊబి. మగధీరలో రామ్ చరణ్ పడతారు కదా, ఇక్కడ 2 స్టెప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ వెళ్తే ఒక ఏరియాకి వెళ్తుంది, ఇటు సైడ్ వెళ్తే ఇటు ఒక వాటర్ ఫాల్స్ అంటే చిన్న వాటర్ ఫాల్స్ లాంటిది ఏదో ఉందని చెప్పారు. సో చూద్దామని వెళ్ళాము. ఇక్కడ ఒకటి వాటర్ పైన ఒక బ్రిడ్జ్ టైపు. సో బాగుంది, చిన్న బ్రిడ్జ్ కానీ బాగుంది. వాటర్ న్యాచురల్. ఈ వాటర్ అనేది ప్రతి ఒక్క వేరుని టచ్ అయ్యి వెళ్తుందంట. అంటే లైక్ ఏమంటారు, ఆయుర్వేదంగా ఉంటుంది కదా. సో దాంట్లో ఈ వాటర్ చాలా స్వీట్గా ఉన్నాయి యాక్చువల్ చెప్పాలంటే. మనం కంప్లీట్ మినరల్ వాటర్ టైపే ఉన్నాయి, టేస్ట్ బాగున్నాయి. కొంచెం అట్లా టేస్ట్ చేసి చూసాం. సో ఇక్కడ నుంచి ఆ పక్క బ్రిడ్జ్ నుంచి ఇటు వచ్చాక ఇక్కడ వచ్చేసి ఇది బటర్ఫ్లై గార్డెన్ అని, అంతా బటర్ఫ్లై గార్డెన్ సెటప్ చేశారు ఇక్కడ. కానీ చాలా ఉన్నాయి బటర్ఫ్లైలు, చూస్తుంటే చూడాలనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వస్తుండే అక్కడ ఒక చిన్నది కొండంగా కనిపించింది. చాలా ఉన్నాయి బట్ అవన్నీ అటు సైడ్ ఉన్నాయి పెద్ద పెద్దవి. ఇది ఒకటే ఎందుకో తప్పిపోయి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చూస్తుంది. నేను ఇటు వస్తుంటే చూస్తుంది, ఇటు సైడ్ మమ్మల్ని చూస్తూ ఇట్లా అరిచింది. అది అరిచి ఒకసారి ఫెన్సింగ్ పైకి ఎక్కి అరిచి పైకి వెళ్ళింది, పరిగెత్తింది. అక్కడ అన్నీ ఇంకా చాలా ఉన్నాయి, మీదకి వచ్చేసి అమ్మో అని చెప్పి మళ్ళీ పక్కకు వచ్చేసి ఇటు సైడ్ బటర్ఫ్లై గార్డెన్ లోపల ఏమేమి ఉన్నాయి చూద్దామని వచ్చాం. అన్నీ డిఫరెంట్ ఫ్లవర్ ట్రీస్, బటర్ఫ్లైకి దానికి ఇష్టమైన ఉంటాయి కదా ట్రీస్ ఉంటాయి, ఆ చెట్లు అవి ఇవన్నీ ప్లేస్ చేశారు. ఇవి కూడా మంచిగా ఉంది. కొంచెం చిన్న బటర్ఫ్లై, అక్కడ బటర్ఫ్లై టైప్ ఒకటి కన్స్ట్రక్షన్ చేశారు. సో ఒకటి అక్కడ ఒక
ఒకటి మధ్యలో ఒకటి పెట్టారు. సో ఇక్కడ చైర్స్ కూడా చూసాం. చైర్స్ కూర్చోడానికి అవి కూడా కొంచెం బటర్ఫ్లై టైప్లో బాగా సెటప్ చేశారు, చూడడానికి బాగుంది. సో ఇక్కడ పక్కన బటర్ఫ్లైస్ రియల్గా చాలా ఉన్నాయి ఇక్కడ బటర్ఫ్లైస్. చాలా 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 చూసాం ఇక్కడ బటర్ఫ్లైస్. అసలు వాటికి భయం అనేది లేదు, ఎంత దగ్గరకు వచ్చినా అవి ఏం కదలడం లేదు. వచ్చి ఇంకా చాలా మీదనే చేతుల పైన షర్ట్స్ పైన వాళ్తున్నాయి. కొంచెం హ్యాపీగా అనిపించింది. ఎందుకు నేచర్ దగ్గరికి వస్తే, నేచర్లో ఉంటే అన్నీ బయట ప్రపంచాన్ని మర్చిపోతాం అసలు మనం. ఈ సిటీ లైఫ్ అంత గందరగోళం, ట్రాఫిక్, పొగలు అవి ఇవి. సో వాటితోనంతా విసిగి వేసిన వాళ్ళు హ్యాపీగా జాలీగా పాకలకు వచ్చి మంచిగా వన్ డే హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. పిల్లలతో హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. చాలా చాలా బాగున్నాయి ఇక్కడ. సో ఇదొకటి చిన్న ఫంక్షనల్ టైప్ సెటప్ చేశారంట. అది వచ్చేసి అన్యూజ్గా ఉంది, అంటే దీన్ని ఎక్కువ ఎవరు పట్టించుకోలేదు. సో పట్టించుకోవడం వల్ల అంత డిస్మాంటిల్ అయిపోయింది. కానీ ఇది న్యూ కన్స్ట్రక్షనే, బట్ ఎవరు వాడకపోవడం వల్ల సో ఇదంతా ఇలా పాడైపోయింది. వర్షాలు వచ్చినప్పుడు ఆ గాలి అది ఇది, సో అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ ఎంత అడవిలో కూడా అన్ని టాయిలెట్స్ అవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు. ఇక్కడ దీంట్లో చాలా షూటింగ్లు అయినాయి అంటే లైక్ ఆల్బమ్స్ కానీ, పెళ్ళికి వాటికి సంబంధించినవి అన్నీ ప్రతిదీ. ఇక్కడ ఈ షెడ్, పెద్ద షెడ్ కనిపిస్తుంది కదా. సో ఇది ఏమైనా పెద్ద పెద్ద ఫంక్షన్లో మామూలుగా ఏమైనా గెట్ టుగెదర్ పార్టీస్ అవి ఇవి అయినప్పుడు ఆ షెడ్ టోటల్ కంప్లీట్గా రెంట్కి ఇస్తారు ఇక్కడ వీళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు. ఇక్కడ షెడ్ ఇస్తారు, లేదంటే అక్కడ చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. సో ఆ రూమ్స్ కూడా నాకు తెలిసి 800,000 బిలో సంథింగ్. నార్మల్ రూమ్స్, దాంట్లో ఏముండవు పెద్దగా బెడ్స్ అవి ఏముండవు, జస్ట్ ఏదో అట్లా అట్లా ఉందా అంటే ఉంది రూమ్. సో ఇక్కడ షాప్ ఉంటుంది దీంట్లో, ఒకటి కూలింగ్స్ కానీ ఏమైనా స్నాక్స్ ఐటమ్ తినడానికి మామూలుగా. ఇక్కడ మనోడు తమ్ముడు హుసేన్ భాయ్ షాప్ ఉంటుంది. అబ్బాయి హుసేన్ అని చాలా మంచి అబ్బాయి, మంచోడు. సో వీళ్ళది ఇక్కడ అక్కడ మనం స్టార్టింగ్లో చూపెట్టిన షాప్ ఉంది వీళ్ళకోటి. వీళ్ళ డాడీ మంచి కుక్ చేస్తారు, అది పెద్ద పెద్ద ఫంక్షన్లకు వీటికి. మీరేమైనా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తోనే ఎవరితో వచ్చినా ఎలాంటి కుకింగ్ అయినా వీళ్ళు ఇక్కడ చేసి పెడతారు. సో మీకు ఎలాంటి అవసరం ఉన్నా మనం తమ్ముని కాంటాక్ట్ కావచ్చు. ఇక్కడ పైకి వచ్చాక ఇక్కడ ఒకటి శాసనం ఉంటుంది. సో దానిపైన ఏంటంటే అన్నీ ఇక్కడ పాకాల పైన అప్పుడు చేసిన యాక్టివిటీస్, దీన్ని ఎలా నిర్మించారు, దీన్ని ఎట్లా చేశారు, ఇవన్నీ దానిపైన రాసి ఉంటాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి దానిపైన. సో ఇక్కడ అంతా ఫారెస్ట్ వాళ్ళు ఈ సైడ్ రోడ్ పక్కన అంతా చెట్లు అవన్నీ మొత్తం కంప్లీట్ క్లీన్గా చేస్తున్నారు వీళ్ళు. సో గ్రేట్ వర్క్. ఇది బగ్గి ఛార్జ్ ఉంటుంది. సో అక్కడ స్టార్టింగ్ నుంచి అక్కడ ఎండింగ్ వరకు కొంత అమౌంట్ ఉంటుంది. సో అమౌంట్ ఇక్కడ మైసమ్మ గుడి అంటారు దీన్ని. సో దీని వచ్చేసి హ్యాంగింగ్ బ్రిడ్జ్ టైప్, అంటే లైక్ వాటర్ వ్యూ బ్రిడ్జ్ అంటారు. వాటర్ వ్యూ కంప్లీట్ లోపలికి, వాటర్ లోపలికి ఉంటుంది ఈ బ్రిడ్జ్. దీంట్లో చాలా షూట్లు అయ్యాయి, చిన్న చిన్న నార్మల్ షార్ట్ ఫిలిమ్స్ అవి ఇవి, సాంగ్స్ చాలా చాలా అయ్యాయి. వెడ్డింగ్ షూట్స్ ఇక్కడ చాలా చేస్తారు. సో ఇది కంప్లీట్ వాటర్లో ఉంటుంది ఈ బ్రిడ్జ్ అంతా. వ్యూ బాగుంటుంది ఇక్కడ నుంచి, టోటల్ పాకాలం కనిపిస్తుంది. సో బాగుంటుంది ఇక్కడ నుంచి. ఇది వచ్చేసి పైన ఇది క్యాంపింగ్ అని ఫారెస్ట్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. నైట్ క్యాంపింగ్ చేస్తారు వాళ్ళే. ఫర్ హెడ్ 800 సంథింగ్ ఏదో తీసుకుంటారు. అవన్నీ గద్దెలన్నీ క్యాంపింగ్ చేయడానికి, వాటికి క్యాంపింగ్ టెంట్స్ అంటారు కదా. సో వాటి కోసం మధ్యలో క్యాంప్ వేస్తారు నైట్ అంతా. చుట్టంతా ఫెన్సింగ్ ఉంటుంది. సో ఫెన్సింగ్ మధ్యలో గేట్ లాక్ చేసి జంతువులు అవి రాకుండా, ఇది క్యాంపింగ్, ఇది క్యాంపింగ్ స్టేజ్. అంత వ్యూ ఉంటుంది ఇటు సైడ్ నుంచి అటు. సన్ రైజ్ వచ్చినప్పుడు బాగుంటుంది. సో ఇక్కడ మత్తడి పడుతుంది, మత్తడి పడుతుంది. చాలా జనాలు వచ్చారు, స్నానాలు అవి చేసుకొని హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేస్తున్నారు. మత్తడి ఈ 2 days కొంచెం రెస్ట్రిక్షన్లో ఉంది. సండే వరకు ఓపెన్ అవుతుందంట.
సో ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కదా, చాలా వాటర్ ఫ్లో ఉండడం వల్ల జనాల్ని ఎక్కువ అలో చేస్తలేరు. సో ఒక 2-3 డేస్ తర్వాత కొంచెం వాటర్ ఫ్లో తగ్గాక అందరూ విజిట్ చేయొచ్చు. వచ్చి చాలా హ్యాపీగా చాలామంది వందల మంది వస్తారు. ఇక్కడ వందల మంది వచ్చి హ్యాపీ స్నానాలు చేసుకోవడం, ఫోటోలు దిగడం ఫ్యామిలీలతోని చాలా 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 హ్యాపీగా ఫన్నీగా గడిపేస్తారు. చూడండి ఎంత వాటర్, ఎంత పాలనురుగలాగా వెళ్తున్నాయి అన్నీ. సో ఇక్కడ ఇందాకలా చూసాం కదా, ఇందాకలా వెళ్ళిపోయాం. సో ఇక్కడ ఇది ఏంటంటే మైసమ్మ గుడి. ఇక్కడ అన్ని గొర్రెలు, మేకలు, కోళ్ళు అవన్నీ కోస్తారు. ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళందరూ ప్రొటెక్షన్ ఇస్తారు. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క ప్రొటెక్షన్ బాగా, పోలీసుల కంటే ఎక్కువ మంచిగా ప్రొటెక్షన్ ఇస్తున్నారు ఇక్కడ. వెరీ గుడ్ జాబ్. ఇక్కడ అందరు వీళ్ళు విజిటర్స్ అందరూ వచ్చారు చాలామంది బయట నుంచి. అందరూ వచ్చేసి చూడడం కిందికి, అదంతా కట్ట కిందికి వెళ్తున్నారు. ఇందాకలా మనం చూసాం ఇదంతా పార్కింగ్ ఏరియా. సో పార్కింగ్ ఏరియాకి ఆపోజిట్ వచ్చేసి ఇది మనది పాకాల్ ఎంట్రన్సీ.